దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో పడుతున్న వానలకు కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. దీంతో కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. పలువురు తెలుగు యాత్రికులు కేదార్నాథ్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేరళలో 5 రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు అండగా ఉంటామన్నారు కేరళ సీఎం విజయన్. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కేరళ, హిమాచల్, ఉత్తరాఖండ్, కర్ణాటకలో కురుస్తున్న వానలకు కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. కేరళలోని వయనాడ్లో 5వ రోజు సహాయక చర్యలు కొనసాగాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 350కి దాటింది. మరో 200 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రతి ఒక్కరిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు సీఎం పినరయి విజయన్. వయనాడ్లోని పుంచిరిమట్టం గ్రామంలో పర్యటించారు సినీ నటుడు మోహన్ లాల్. రెస్క్యూ ఆపరేషన్లను పర్యవేక్షించారు. హానరరీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితుల పునరావాసం కోసం 3 കോടി రూపాయలు విరాళం అందించారు. కాంగ్రెస్ నేత శశి తరూర్ కూడా సహాయక చర్యలు పరిశీలించారు. മോളിൽ പോയി കാണുമ്പോഴാണ് ഇതിന്റെ വ്യാപ്തി മനസ്സിലാക്കുന്നത്. ഇപ്പോഴും വളരെയധികം ചെടികൾ കൂടിയിട്ടുണ്ട്. അതിൻ്റെ അകത്ത് ആൾക്കാരുണ്ടോയെന്നൊന്നും അറിയില്ല. ബട്ട് നമ്മുടെ എല്ലാവരും ഇവിടുത്തെ വോളണ്ടിയേഴ്സ് ആയാലും ഭക്ഷണം കൊടുക്കുന്ന ആൾക്കാരായാലും ഇതിന്റെ പുറകിൽ പ്രവർത്തിച്ച എല്ലാവർക്കും ഹൃദയത്തിന്റെ ഭാഷയിൽ നന്ദി പറയാം. హిమాచల్లో జల విలయానికి 23 మంది మృతి చెందారు. మరో 30 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు అధికారులు. కులు, మండి, సిమ్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. రాంపూర్ సమేజ్ గ్రామంలో 8 మంది స్కూల్ స్టూడెంట్స్ వరదలతో తప్పిపోయినట్లు తెలుస్తోంది. హిమాచల్లో గత 36 గంటల్లో 103 ఇండ్లు దెబ్బతినగా 32 వంతెనలు ధ్వంసమయ్యాయి. మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, టెహ్రీ, చమౌలి, డెహ్రాడూన్, హరిద్వార్ జిల్లాలో వరదలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు, వరదలతో 15 మంది చనిపోయారు. కేదార్నాథ్ మార్గంలో చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. వీరిలో తెలుగు యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. వరదల కారణంగా కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. देखिए, जिस तरह से आपने देखा कि प्रकृति का जितना रौद्र रूप आप लोगों ने देखा, बहुत बड़ी मात्रा में बारिश हुई है, क्लाउड बस्ट हुए हैं और लगातार लैंडस्लाइड हो रहा है. सड़कें कई जगह पे आपने देखा वॉश आउट हुई है. अभी हम लोगों का जो पूरा ध्यान है, जितने लोग फंसे हैं उन लोगों को किस प्रकार से निकाला जाए, उन लोगों को किस प्रकार से जो जहाँ फंसे हैं उनको खाद्य सामग्री है, उनको मेडिकल फैसिलिटीज़ है, वो कैसे वो मुहैया करें, उस सब पर है. सबसे संतोष की बात ये है कि जितने लोग फंसे हैं वो सब सुरक्षित हैं और प्रशासन के टच में हैं. उनको खाने पीने की सामग्री किया जा रहा है, मेडिकल फैसिलिटीज़ उनको दी जा रही है और जैसे ही मौसम खुलता है उन सबको निकालने की हम लोग तैयारी में हैं. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలోనూ కుండపోత వానలు పడుతున్నాయి. గుజరాత్లో కురుస్తున్న వర్షాలకు అంబికా నది పొంగి పొర్లుతోంది. సబుదర ప్రాంతంలో వంతెనపైకి వరద నీరు చేరడంతో ఓ ట్రక్ నదిలో చిక్కుకుపోయింది. జార్ఖండ్లోనూ దంచి కొడుతున్న వానలకు రాంచీలో ఎక్కడికక్కడ వరద నీరు నిలిచింది. వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.